పని చేసి నల్లరి నీకేం తెలుసు ఫుల్ కిక్ ఫుల్ కిక్ ఫుల్ కిక్ ఫుల్ కిక్ నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్స్ నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్ ఆ బ్రేక్ లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు ఫుల్ కిక్ ఫుల్ కిక్ ఫుల్ కిక్ ఫుల్ కిక్ నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్ నువ్వు పాడేసి ఆరేసిన వెట్ టవల్స్ అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు ఫుల్ కిక్ కిక్ ఫుల్ కిక్ ఫుల్ కిక్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెరిటేజ్ ఎవ్రీడే యమ్మీ గ్రాండ్ ఫినాలే. ఫైనల్ గా గ్రాండ్ ఫినాలేకి ఎంటర్ అయిపోయామండి. ఎన్ని వంటలు! నిజంగా ఇది వింటుంటే తెలుసుకుంటేనే ఇంత ఆశ్చర్యంగా ఉంది. మరి అలాంటిది భార్గవి గారు అసలు పన్నీర్ తోటి ఏం చెయ్యాలి అన్న దాంతో స్టార్ట్ అయిన ఈ క్యాంపెయిన్ ఈ రోజు మనం ఎన్నో వంటకాలని విట్నెస్ చేశాం కదా. ప్రతి వంట కూడా స్పెషల్. వాటిల్లో నుంచి ఎన్నో సెలెక్ట్ చేశారు, ఎంతగానో కష్టపడ్డారు. వాటిల్లోంచి ఇంకా ఫిల్టర్ చేసి ఈ రోజు ఫినాలిలో మన పార్టిసిపెంట్స్ అందరూ కూడా స్పెషల్ వంటకాలని అయితే పరిచయం చేయబోతున్నారు. మన ఈటీవీ అభిరుచి అలానే హెరిటేజ్ ఎవ్రీడే యమ్మీ గ్రాండ్ ఫినాలే రెండు సంయుక్తంగా స్టార్ట్ చేసిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేయడానికి నాతో పాటు మీరందరూ రెడీగా ఉన్నారా? హెరిటేజ్ పన్నీర్తో ఇన్ని వందల వంటకాల నిజంగా వింటుంటేనే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. కానీ పన్నీర్కి ఒక్కదానికే చెల్లుతుంది కదండి. ఇన్ని వర్సటైల్ వంటకాలు, స్పెషల్ వంటకాలు ఎన్ని తిన్నా కూడా తినాలి అనిపించేటట్టుగా ఉంటుంది. అందుకేనేమో ఇన్ని సాధ్యమైనవి. ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుందండి. మరి ఆ టైం మనకి రావాలంటే ఎంత కన్సిస్టెంట్గా మనం ఉండాలి. అలాంటిదే మనకి ఇన్స్పిరేషన్గా మారారు ఇప్పుడు రాబోతున్న మన గెస్ట్. చాలా మెల్లగా, చిన్నగా, స్లో అండ్ స్టడీగా అనుకుంటూ కుకింగ్ వీడియోస్ని షేర్ చేశారు. అవి థౌజండ్స్ కాస్త లక్షలు, ఆ లక్షలు కాస్త కోట్ల వరకు రీచ్ అయ్యాయండి. షీఈస్ నన్ అదర్ దాన్ అమ్మ చేతి వంట భార్గవి గారిని ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ వెల్కమ్. భార్గవి గారు, మీరు వచ్చారంటే ఇవాళ ఏదో ఒక మంచి రెసిపీ, బోల్డ్ టిప్స్ అన్ని నేర్చుకుని అయితే ఇంటికి వెళ్ళడం ఖాయం. నేను తప్పకుండా ఈరోజు మన రెసిపీ కూడా ఉంది, దగ్గరుండి నేర్పిస్తాను మీకు. అబ్బో, అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చిందండి? పన్నీర్ తోటి ఇన్ని వంటకాలు ఎలా చేయొచ్చు అన్న ఆలోచన ఎలా కలిగింది అసలు? యూజువల్ గా మనకి పన్నీర్ అంటే రెస్టారెంట్ స్టైల్లో, హోటల్ స్టైల్లో ఇలా పన్నీర్ బటర్ మసాలా లేదా టిక్కా మసాలా ఇలా చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా పన్నీర్ అంటే రిచ్ ఇన్ ప్రోటీన్ కదా. సో హెల్దీగా మన ఇంట్లో వాళ్ళకి హెల్దీ ఫుడ్ నే అందించాలి అని అనుకుంటే ఎవ్రీ డే ప్రతిరోజు కూడా మనం చేసుకునే ట్రెడిషనల్ రెసిపీస్ లేకపోతే రెగ్యులర్ రెసిపీస్, కర్రీస్ కానీ లేదా బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కానీ వీటన్నిటిలో కూడా మనం పన్నీర్ని ఇండ్యూస్ చేయొచ్చు, అలా చేసుకుని తినచ్చు అనే ఒక థాట్తోనే ఈ ఎవ్రీడే యమ్మీ క్యాంపెయిన్ని స్టార్ట్ చేశాం. నిజంగా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే మరి మీకు అనిపించలేదా అన్ని అప్లికేషన్స్ వచ్చేసాయి, అన్ని రెసిపీస్, సరికొత్త రెసిపీస్, అవన్నీ చూసి అందులోంచి నిజంగా ఫిల్టర్ చేయడం చాలా కష్టం. ఎలా అనిపించింది ఆ ప్రాసెస్? యాక్చువల్గా ఉమెన్ చాలా క్రియేటివ్ అండి. ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన తర్వాత అండ్ మనకు వచ్చిన ఎంట్రీస్ ఏంటంటే 1000 పైనే వచ్చాయి ఎంట్రీస్. సో అందులో నుంచి మనం 12 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి కాబట్టి డిపెండ్స్ ఆన్ కాంబినేషన్స్. ఆ టేస్ట్ వైజ్ ఎట్లా ఉంటుంది కాంబినేషన్తో మనం ఇది మెయిన్ ఏంటి, మనం ప్రతిరోజు ఏ రెసిపీస్ అయితే చేస్తామో అందులోనే పన్నీర్ని ఎలా ఇండ్యూస్ చేయాలి అని, అది కాన్సెప్ట్ కదా. సో అందులో ఎలా బెస్ట్ ఎవరు అవుట్పుట్ తీసుకొచ్చారు అనే దాని మీద బేస్ చేసుకుని
12 మెంబర్స్ని సెలెక్ట్ చేసాం అనమాట. ఓకే, ఏదైతే హెరిటేజ్ ఎవ్రీడే యమ్మీ అనే కాన్సెప్ట్ ఎలా పుట్టుకొచ్చింది అసలు? యాక్చువల్గా నేను హెరిటేజ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. హెరిటేజ్ వాళ్ళు ఈ ఒక మంచి ఇన్స్పిరేషన్ అనేది తీసుకొచ్చారనమాట మన పీపుల్లో. చెప్పాను కదా మీకు, రెస్టారెంట్ స్టైల్లో మాత్రమే మనం పన్నీర్ చేసుకోవచ్చు అనే థాట్ నుంచి డైలీ పర్పస్ కింద పన్నీర్ని యూస్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీని హెల్తీగా మార్చుకోవచ్చు అనే ఉద్దేశాన్ని తీసుకొచ్చి ఈ కాన్సెప్ట్ని నాకు చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. డెఫినెట్గా చెయ్యాలి, ఇది అందరిలోకి తీసుకువెళ్ళాలి అని అనిపించింది. మీకు మీరే మెస్మరైజ్ అయింది, వావ్ ఇది చాలా బాగుంది కదా అనిపించిన రెసిపీస్ కాంబినేషన్స్ ఏమేమి ఉన్నాయి? ఆల్రెడీ వీడియో కూడా చేశాను, పన్నీర్ బూరెలు. పన్నీర్తో బూరెలా, ఇది ఎగ్జాక్ట్లీ నా థాట్లో వచ్చింది. ఏంటంటే పన్నీర్తో బూరెలు చేయొచ్చా, ఇలా కూడా చేయొచ్చా అని నేను ఇంట్లో ట్రై చేశాను అనమాట. ఆ వీడియో చూసిన తర్వాత ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో బూరెలు అంటే మనం ఫెస్టివల్స్లో చేసుకుంటూ ఉంటాము, పండగలప్పుడు చేసుకుంటూ ఉంటాము. నార్మల్గా పప్పుతో కాకుండా ఇలాగా ప్రోటీన్ బూరెలు తినచ్చు హ్యాపీగా. సో పాయసం, ఇట్లా చాలా ఐడియాస్ వచ్చాయి. ఓకే, అండ్ మీతో పాటు మనకి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మరొక ప్రత్యేక అతిథి కూడా రాబోతున్నారు అనమాట. ఎస్, అన్నం ఉడికిందా లేదా అన్నది ఒక్క మెతుకు పట్టుకుంటేనే మనకి తెలిసిపోతుంది అంటారు కదా. అలాంటిది ఆ ఉడికిన అన్నం వెనుక సరైన టేస్ట్ మ్యాజిక్ క్రియేట్ చేసే వ్యక్తి మ్యూజిషియనే అవుతారనమాట. మ్యూజిషియన్, మెజిషియన్ రెండో కూడా అనే చెప్పాలి. సో హీస్ నన్ అదర్ దెన్ మన షెఫ్ రాజు గారు. మరి రాజు గారిని కూడా ఆహ్వానించేద్దామా? ఆ కుర్చీని మడతబెట్టి ఎస్, మడత పెట్టడానికి వచ్చేసారు రాజుగారు. రాజుగారు ఇప్పుడు కాజాని మడత పెట్టబోతున్నారా, లేదంటే పన్నీర్ తో చేయబోయే కాజాని మడత పెట్టబోతున్నారా? అంటే జనరల్ గా రాజుగారిని చూసేమనుకుంటారు అంటే పుష్ప అన్నట్టు అనుకుంటారు కదా, సాఫ్ట్ కాదన్న ఫైర్ అనుకుంటా, కొంచెం అనుకుంటావా ఫైర్. సో రాజుగారు, మరి మీకు పన్నీర్ అనగానే ఏం గుర్తొస్తుందండి, అసలు ఏ రెసిపీ గుర్తొస్తుంది? సో పన్నీర్ బేసిక్ ఏంటంటే స్వీట్, దాంట్లో మనం రసగుల్లా కానీ రసమలైలు కానీ. సో నాకు ఇష్టం రసమలై, చనాతోనే చేసుకుంటాం. బట్ డిషెస్ వరకు వచ్చే వరకు ఏంటంటే స్నాక్ ఐటమ్స్లో చాలా బాగుంటుంది. సో మన ఈటీవీ అభిరుచిలో ఎన్నో ఎన్నో వేలని చెప్పచ్చంట, లక్షలు కూడా దాటిపోయి ఉంటాయండి మీరు చేసిన వంటలు. రాజుగారు, మిమ్మల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి, మీరు అలాగే ఉన్నారంటే నాకే డౌట్ వస్తుంది. ఏంటి పన్నీర్ తింటానండి నేను, హెరిటేజ్ పన్నీర్, అందుకే ఇంత యవ్వనంగా ఉన్నాను. ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పొచ్చు, హెరిటేజ్ వారి పన్నీర్ తింటాను ఎవ్రీడే ఎమ్మి అని చెప్పేసి ఇప్పుడు గ్యారంటీగా చెప్పేసేయచ్చు. ఎస్, మీరు అప్పుడప్పుడు తింటారు, మేము ఎప్పుడు తింటాం కాబట్టి ఇంత యవ్వనంగా ఉన్నాం, ఏమంటారు? సో ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ ని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాము. అండ్ రాబోతున్నారు మన పార్టిసిపెంట్స్. కానీ నేను కూడా పార్టిసిపెంట్ లో ఒక పార్టిసిపెంట్ అయ్యుంటే బాగుండేదే అనిపిస్తుందండి. ఎందుకో తెలుసా? చెప్పండి. ఏదో ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ గా పార్టిసిపెంట్స్ గిఫ్ట్స్ ఉంటాయి. అవును. అండ్ ఆ లక్కీ విన్నర్ కి బంగారం తెచ్చి వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. వావ్, బంగారం రివార్డ్ 10 grams గోల్డ్ కాయిన్. సో ఆ విన్నర్ అందుకోబోతున్నారు. ఇది ఎంత ఎక్సైటింగ్ గా ఉంది చాలా. అంటే మీ ఇప్పుడు ఒప్పుకుంటాను నేను కదా, ఇప్పుడు ఒప్పుకుంటాను. కరెక్ట్ గానే మీరు ఆలోచిస్తున్నారు కదా. మంచి వంట చేసి గోల్డ్ కాయిన్ కొట్టేయడం అంటే ఇదేనేమో అనుకునేరు. ఆ వంట వెనక ఎంత కష్టం ఉంటుందా అన్నది ఆవిడకే తెలుసు. ఎందుకంటే అంత మందిని సెలెక్ట్ చేసి అన్ని, అబ్బాబా ఆ ఫేస్ అంతా కూడా ఒక చాలా టిపికల్, ఏమంటారు? కరెక్ట్. ఈ స్టేజ్కి వీళ్ళకి రావడానికి కూడా పాపం చాలా కష్టపడే వచ్చి ఉంటారు. అంతే కదా. ఎస్, మరి ఫస్ట్ పార్టిసిపెంట్ ని ఇన్వైట్ చేసేద్దామా? సుజిత ఫ్రమ్ హైదరాబాద్, ప్లీజ్ వెల్కమ్. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలే గిరాయి. హాయ్ సుజిత గారు. హాయ్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చారు, ఫుల్ ప్రిపేర్డ్ గా వచ్చారా? యా. ఓకే, ప్లీజ్ గో టు యువర్ పోడియం. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె. నెక్స్ట్ పార్టిసిపెంట్ దివ్య సాహితి ఫ్రమ్ హైదరాబాద్. హలో దివ్య సాహితి గారు. హాయ్. హైదరాబాద్ నుంచి వచ్చారు. కరెక్ట్. So- నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. నేను మంచిగా కుక్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెళ్ళిపోండి మీ పోడియంకి. నెక్స్ట్ వస్తున్నారు జ్యోతి గిరిజ గారు ఫ్రమ్ విజయవాడ.
నేను చాలా బాగున్నాను. ఈ రోజు పొద్దుట లేచి ఎవరు మొహం చూసారు అనుకుంటున్నారు మీరు? అంటే గెలిస్తే నా మొహమే చూసుకున్నాను అంటారు, ఒకవేళ అంటే కనుక ఎవరో మీ మొహం చూసాను అనుకుంటారా? లేదు, ఆబ్వియస్లీ నా ఫేస్ చూసుకుంటా. ఓకే, మీ ఫేస్ ఈ రోజు కూడా మీకు కలిసి రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మంచిగా చేసేసేయండి అయితే వంట. షూర్. ఓకే, వెళ్ళండి మీ పోడియంకి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వస్తున్నారు విజయ గారు ఫ్రమ్ రాజమండ్రి. ఏడు రంగులుగా సులువుగా విడిపడిపోని తెల్ల తెల్లనైన మనసిది. విజయ గారు విజయాన్ని ఎగర వేసుకుని పోవడానికి వచ్చారా మీరు? అఫ్ కోర్స్, నిజంగానే 100% కాన్ఫిడెంట్ గా ఉన్నాను నేను. మరి మన తూర్పు గోదావరి అంటే మాటలేంటి, అట్లే ఉంటది. ఏదైనా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటారు, చేసుకునే వెళ్తారు ఏదన్నా కూడా. ఖచ్చితంగా. ఓకే, మరి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇలానే త్రూ అవుట్ షో అంతా కూడా అలానే ఉండండి. విజయం మనదే. Yeah! నాదే. మనదే అంటే మళ్ళీ ఇక్కడ గొడవలు అయిపోతాయి. నాదే. సూపర్, వెళ్ళండి మీ పోడియం. నెక్స్ట్ వస్తున్నారు బిందు మాధవి ఫ్రమ్ ఏలూరు. ఒంటిగా ఉండనీయనని బాగా గ్రిప్ లో పెట్టుకున్నారు చూసారా? వచ్చి అందరికి ఒకసారి విష్ చేసేసి గుర్తు పెట్టుకోండి అన్నట్టుగా సైకిల్ కూడా చేశారండో. విన్నారా మీరు? ఇక్కడ ఉన్నారా? చిన్నప్పటి నుంచి రాజుగారు వంటలు చేసేటప్పుడు భార్గవి గారు వంటలు చూసి నేర్చుకున్నాం కదండి, వాళ్ళని విష్ చేయకపోతే ఎలా? అంతా బాగుంది, కానీ చిన్నప్పటి నుంచి అనేది మీరు చెప్పడం అవసరం అంటారా? ఐ మీన్ చిన్నప్పుడు అంటే వంట చేయడానికి ముందు, మీ వల్ల కూడా మ్యారేజ్ నేనే ముందు. మాట్లాడుతున్నాను చూడండి. తప్పుకో కళ్ళు మూసుకొని తుళ్ళి రాకే నా వెంట. మంచిగా ఇప్పుడు రఫ్ ఆడించేస్తారు అనమాట పన్నీర్ తో. ఓకే, వెళ్ళి ఆడేసుకోండి అయితే. నెక్స్ట్ పార్టిసిపెంట్ శ్రీజ ఫ్రమ్ తిరుపతి. ఓకే శ్రీజ గారు, తిరుపతి నుంచి వచ్చారు. సో మీకు పక్కనే గోవిందా అనగానే స్వామి పలికేంత దూరంలోనే ఉన్నారు. సో మరి స్వామిని బాగా అంటే నా రిక్వెస్ట్లు నేను పెట్టుకుని వచ్చారా? మరి స్వామి కూడా అభయం ఇచ్చాడా? ఆల్మోస్ట్. ఆల్ ది బెస్ట్, వెళ్ళండి మీ పోడియం. నెక్స్ట్ వస్తున్నారు భవానీ గారు ఫ్రమ్ వైజాగ్. బాగా ఫేస్ వెలిగిపోతున్నట్టుంది. నేను ఉండాలి కదా మాత్రం. ఆ మాత్రం ఉండాలి కదా, వైజాగ్ వాళ్ళు అంటే మామూలుగా వెలిగిపోదు. అవును, వెలిగిపోవాలి కదా. వైజాగ్ అంటే బ్యూటీ అంతా అక్కడే ఉంది కదా, సో మాలో కూడా కొంచెం ఉంది. మరి భవానీ గారు మాటల్లోనే కాదు చేతల్లో కూడా ఎరగదీస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్టిసిపెంట్ శ్రీ లక్ష్మీ మణి ఫ్రమ్ రావులపాలెం. మత్తులో ఉన్నానా, కొత్తగా పుట్టానా, కారణం నీవేనా, జాని జానా, వెంటబడి చేస్తున్నా. ఓకే, మరి ఇప్పుడు ఎంతవరకు వచ్చింది మీ వంటకి సంబంధించిన ఆలోచన మైండ్ లో? ఆల్మోస్ట్ అయిపోయింది. రెడీ టు ఈట్. Give me the taste. I'll taste it. I'll taste it. 5 minutes. 5 minutes? అబ్బా, మేము 30 నిమిషాలు 5 minutes లో ఇచ్చేస్తారన్నారు. ఓకే అయితే మరి జాగ్రత్త, బాయ్. నెక్స్ట్ వస్తున్నారు సుభద్ర గారు ఫ్రమ్ హైదరాబాద్. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని సుభద్ర గారు ఎలా ఉన్నారు? బాగుందండి. హైదరాబాద్ నుంచి వచ్చారు. సో కొత్త కొత్త వంటకాలు ఎప్పుడు చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను. సరే, మరి మీరు రెడీగా ఉన్నారు కదా, Yes, ma'am. కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రఫ్ ఆడించేసేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వస్తున్నారు నాగలక్ష్మి గారు ఫ్రమ్ విజయవాడ. నమస్కారం నాగలక్ష్మి గారు. నమస్తే. కొంచెం గట్టిగా నవ్వుతారా? విన్నని 10 గ్రాములు తీసుకెళ్లేది నేనే అని అంటారా? నేనే తీసుకెళ్తా 10 గ్రాముల బంగారం. ఓకే, థ్యాంక్ యూ, వెళ్ళండి.
నెక్స్ట్ వస్తున్నారు రేణుకా ఫ్రమ్ బెంగళూరు. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ఆ? అరే నేను కష్టపడి తెలియకపోయినా భాషలో నేను మీకు ఎలా ఉన్నారని అడిగితే ఫైన్ అని మీరు ఇంగ్లీష్ లో టిక్ మని చెప్తున్నారేంటి? కొంచెం భయంగాను కొంచెం హ్యాపీగాను. ఎందుకమ్మా ఎందుకు భయం? మీరు ఉన్నారు కదా. ఓకే, ఆల్ ది బెస్ట్, వెళ్ళండి అయితే. నెక్స్ట్ వస్తున్నారు లాస్ట్ పార్టిసిపెంట్ చైతన్య లక్ష్మి ఫ్రమ్ వైజాగ్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. హలో హలో. చైతన్య లక్ష్మి రెండు ఉన్నాయి. అవునండి. సో ఎంతవరకు అదృష్టవంతురాలని మీరు అనుకుంటున్నారు? మీకు మీరు ఆబ్వియస్లీ నాకైతే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఐ కెన్ విన్ అని. ఓకే, సూపర్, అదే కావాలి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో పార్టిసిపెంట్స్ అందరూ కూడా భయాలు భయాందోళనలు అవన్నీ కూడా పక్కన పెట్టేసి మీ ప్లేసెస్ లో చక్కగా సెటిల్ అయిపోయినట్టే కదా. చాలా పాజిటివ్ గా ఉన్నారు, చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ అలానే భార్గవి గారు మీ అందరికీ ప్రామిస్ చేసినట్టుగా మన హెరిటేజ్ ఎవ్రీడే యమ్మీ గ్రాండ్ ఫినాలీలో మీకు వర్క్ షాప్ కూడా పన్నీర్ కి సంబంధించి చెప్తా అన్నారు. గుర్తుందా అందరికి? గుర్తుంది. మరి అడిగిద్దామా? భార్గవి గారు, ఓవర్ టు యూ. నేను వీడియోలో చెప్పింది ఏంటి అంటే మన పార్టిసిపెంట్స్తో ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తాను, వాళ్ళతో పాటు రెసిపీ చేస్తాను అన్నట్టుగా చెప్పాను. సో దానికోసమే నేను ఇంతవరకు కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎప్పుడెప్పుడు చేయాలా, అందరికీ ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయించాలా అని చెప్పేసి చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్తో చెప్పే విషయాలు కొన్ని చెప్తాను. ఈ వర్క్షాప్లో కొన్ని షేర్ చేయాలనుకుంటున్నాను, పన్నీర్కి రిలేటెడ్ అనమాట. మనం పన్నీర్ తీసుకొచ్చిన తర్వాత జనరల్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. అవును, డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుంచి తీసి మనం యూజ్ చేయకూడదు. ఒక చిన్న టిప్ ఆర్ మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది అనమాట నాకు, ఎందుకంటే నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే పద్ధతి అది. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కొంచెం వామ్ వాటర్లో ఆ పన్నీర్ కనుక పెడితే అది కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట. సాఫ్ట్ అయితే ఏమవుతుందంటే అది మనం రెసిపీలోకి యూజ్ చేసినప్పుడు ఆ జ్యూసెస్, ఆ ఇంగ్రీడియంట్స్ యొక్క ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా పీల్చుకొని డిష్ చాలా టేస్టీగా తయారవుతుంది. మన తెలుగు వాళ్ళు జనరల్గా వాళ్ళ ఫుడ్లో ప్రోటీన్ అనేది మిస్ అవుతుందండి. అవును, ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఈ హెరిటేజ్ ఎవ్రీడే యమ్మీ కంటెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరూ ప్రతిరోజు ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలి అనే ఉద్దేశం అనమాట. సో ఈ రోజు నుంచి అందరూ కూడా పన్నీర్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. అలాగే మనం రెసిపీస్ చేసేటప్పుడు పన్నీర్ని మరీ చిన్న చిన్న పీసెస్లా కాకుండా కొంచెం మీడియం సైజులో పీసెస్ కింద కట్ చేసుకున్నాం అనుకోండి, ఆ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మరి భార్గవి గారు మంచి మంచి ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు పన్నీర్కి సంబంధించి. ఇప్పుడు ఆవిడే స్వయంగా చేస్తే ఎలా ఉంటుంది? మనం ఎప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు డైరెక్ట్ లైవ్లో చూద్దాం. తప్పకుండా. సో మనం రెగ్యులర్గా చేసుకునే గుత్తి వంకాయనే కొంచెం స్పెషల్ ట్విస్ట్ ఇచ్చి పన్నీర్తో స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా చేస్తున్నాను, ఆ ఫ్లేవర్స్ ఇండ్యూస్ అయ్యేలాగా. సో ఇప్పుడు భార్గవి గారు పరిచయం చేస్తున్నది పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా. సో చూద్దాం, లైవ్ లో చూడబోతున్నాము. ఈ రోజు రెసిపీని మనం హెరిటేజ్ పన్నీర్తో చేయబోతున్నాము. హెరిటేజ్ పన్నీర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే హెరిటేజ్ పన్నీర్ని హై క్వాలిటీ మిల్క్తో ఫ్రెష్గా చేయబడింది. సో చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటుంది అనమాట ఈ పన్నీర్ అనేది, అంటే మిగిలిన పన్నీర్తో కంపేర్ చేసుకుంటే. సో అండ్ అంతేకాకుండా ఈ పన్నీర్ 100 grams తీసుకుంటే కనుక 18 grams దాకా ప్రోటీన్ వస్తుంది అనమాట. సో డైలీ కన్జంప్షన్కి మనకి బెస్ట్ ఈ పన్నీర్. భార్గవి గారు స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ మనం. ఓకే, స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న జింజర్ పీసెస్ వేసుకోవాలి కొంచెం, అలాగే గార్లిక్ పీసెస్ కూడా. సో గ్రేవీ యొక్క దాంట్లోనే కాకుండా అంటే ఆ స్టఫింగ్లో కూడా కొంచెం ఫ్లేవర్స్ తెలియాలి రావాలి కదా, సో అందుకని ఇందులోనే కాజు పీసెస్ వేస్తున్నాను.
కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, సో మనం తీసుకునే బంగాళదుంపకి సరిపడా. సరిపడి పన్నీర్ కూడా యాడ్ చేస్తాం కదండి, సో దానికి తగ్గట్టుగా మనం వేసేసుకోవటమే అనమాట. ఇది గరం మసాలా. ఆలూని మ్యాష్ చేసుకుని వేసేసుకున్నాము. ఇందాక మీకు చెప్పాను కదా, పన్నీరు కొంచెం వామ్ వాటర్లో వేస్తే సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పి. సో చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దీనికి బాగా పడతాయి అన్నమాట. పన్నీర్ వేసేద్దాం. ఈ పన్నీర్ని మనం ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదంటారా? ఇవి మనకి పన్నీర్ ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో అది సాఫ్ట్గా జ్యూసీగా ఉండాలి అంటే కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుంటే చాలా అన్నమాట. సో ఇది చల్లారాలి కాబట్టి దీన్ని పక్కన పెట్టేసేసి గ్రేవీ కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం రోస్ట్ చేసుకోవాలి. ఓకే, పల్లీలు రోస్ట్ చేసుకుందాము. కానీ మన ఇండియన్ ఫుడ్ ఒకటే కదండి, మన బాడీకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుందో అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి కదా. సో అందుకే కిచెన్ ని ఏమంటారు, వంటిల్లే మామూలు వైద్యశాల చేసేది అంటారు. వైద్యశాల, పోపులు పెట్టే పెట్టే. అది మెడిసినల్ బాక్స్ అదంతే. అవును. మా అమ్మలకు తెలుసు ఏ సీజన్ లో ఏ డిసీజ్ వస్తుంది, దానికి ఏ దినుసు వాడాలి. పల్లీలు వేగాయి. ఓకే. సో నెక్స్ట్ నువ్వులు వేస్తున్నాను. నువ్వులు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు, బికాజ్ అది బర్న్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది స్టఫ్ చేసుకుందాం. కొంచెం చల్లారి ఉంటుంది కదా, చల్లారిపోయింది. ఇలా పెడదాం. ఫస్ట్ కొంచెం మగ్గాక టర్న్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ మనం మసాలా అంతా కూడా గ్రైండ్ చేసుకుందాం. కాస్త కచ్చపచ్చగా ఉన్నా పర్వాలేదా? ఓన్లీ ఫైన్ పౌడర్లోనే కావాలా? పౌడర్ కాదు, ఇది యాక్చువల్గా పేస్ట్ అన్నమాట. వాటర్ వేసుకోవచ్చు. ఇది ఒక్కటే కాదు, ఇంకా మనం చాలా ఇంగ్రీడియంట్స్ వేయాలి ఇందులో. సో గసగసాలు వేస్తున్నాను, కొంచెం జీడిపప్పు వేస్తున్నాను, హోల్ స్పైసెస్ వేసుకోవాలి. చెక్క, మొగ్గ, యాలక్కాయ, అండ్ ధనియాలు కూడా వేసుకుందాము. జీలకర్ర, చింతపండు వేస్తే కొంచెం పులుపు కావాలంటే వేసుకో. అంటే మనం ఇందులో టమాటా యూస్ చేయట్లేదు రాజు గారు, సో చింతపండు వాడుతున్నాం అనమాట. ఇది గ్రైండ్ చేసేసుకున్నాక ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి, అవి ఏంటో చెప్తాను. ఓకే. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఫస్ట్ ఇది ఎందుకు గ్రైండ్ చేసామంటే మళ్ళీ ఆనియన్ ఇవన్నీ వేస్తే వెట్ అవుతుంది కదా, ఇవి సరిగ్గా బ్లెండ్ అవ్వవు అనమాట. అందుకని ఫస్ట్ డ్రైవి బ్లెండ్ చేసుకున్నాక ఆనియన్స్ వేసుకుందాము. తర్వాత చిల్లీ పౌడర్, ఇంకా మీరు ఎక్స్ట్రా ఏం వేయాల్సిన పని లేదండి, ఇందులోనే వేసేసుకుని ఒకేసారి స్టవ్ మీద పెట్టేయటమే. టైం మేనేజ్మెంట్ ఇందులో కూడా మనం తెలుసుకోవచ్చు ఇలా వంటల్లో. అంటే చాలా మంది కూడా కొంచెం ఎంప్లాయీస్ ఉన్నారు, అన్నిటి కూడా టైం స్పెండ్ చేయాలి కాబట్టి అవును. ఇలాంటి రెసిపీస్ కొన్ని వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. నిజమండి. పసుపు కూడా వేస్తున్నాము, అలాగే సాల్ట్ కూడా. తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్. ప్రస్తుతానికి కొంచెం వేస్తున్నా, ఇందులో కొంచెం వాటర్ వేసి ఇది చూడండి మనకి ఇలా సరిపోతుందా? ఇది ఫైన్ సరిపోతుంది. ఈ గ్రేవీ మనం వేరే ప్యాన్ మీద చేసేసుకుందాము, ఇది ఈలోపు మగ్గుతూ ఉంటుంది. కొంచెం ఆయిల్ వేద్దాం, గ్రీన్ చిల్లీ కొంచెం వేస్తున్నాను, తర్వాత గ్రేవీ వేసేద్దాం. ఎంత బాగుందో, క్రీమీ టెక్స్చర్ లాగా చాలా బాగుంది. పచ్చిమిర్చి,
కరివేపాకు కాంబినేషన్తో మన వాళ్ళందరూ కూడా చక్కగా తలుచుకుంటున్నారు ఈ వంటని. సో మనకి ఇచ్చిన రెసిపీస్ ఏవైతే ఉన్నాయో ఈ 12 మందికి, సో అవి డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయా? డిఫరెంట్ స్టైల్స్ అంటే స్నాక్ అని, స్వీట్ అని, ఏదైనా కావచ్చు. అన్నీ కలిసి ఉంటాయి. కాకపోతే మనం రెగ్యులర్ గా చేసుకునే డిషెస్ ని పన్నీర్ ని ఎలా అందులో మనం యూస్ చేస్తూ చేయగలం అనే దాని మీద కాన్సెప్ట్ అన్నమాట. సో అలాంటి రెసిపీసే మీ అందరికీ కూడా ఉండబోతున్నాయి. సో దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ గ్రేవీ కూడా చూసారా ఆయిల్ ఎట్లా రిలీజ్ అయిందో. సో మనకి ఇది కూడా రెడీ అయిపోయింది. సో కొంచెం పన్నీర్ పైన గార్నిష్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర. స్టఫ్డ్ పన్నీర్ క్యాప్సికమ్ మసాలా రెడీ. వావ్, రాజుగారు మీ చేత్తో అందుకుని నేనైతే ఆస్వాదించేసాను. ఇందులో ప్రెజెంటేషన్లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరు, బట్ నేనేదో నాకు వచ్చింది ట్రై చేశాను రాజుగారు. బాగుంది. అంటే దాన్ని నీట్గా మనం కనిపించేటట్టు చేస్తే చాలు. చేసేద్దాం. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. సో మై డియర్ లేడీస్, ఇప్పుడు మనం అసలు సిసలైన ఘట్టంలోకి అడుగు పెడుతున్నాము. ఓకేనా? యుద్ధానికి సిద్ధమా? సిద్ధం. రెడీ? రెడీ. ఓకే, సో ఇప్పుడు మరి స్టార్ట్ చేద్దామా భార్గవి గారు? డెఫినెట్ గా రాజుగారు చిటీలు తీసుకొస్తారు. వీళ్ళందరూ ఒక్కొక్కటి షేర్ చేసుకుంటారు. వాళ్ళకి వచ్చిన రెసిపీసే వాళ్ళు చేయాలి. ఓకే, బాగుంది. ఇక్కడ ఎవరి ప్రమేయం లేదు. ఎవరికి ఆ రెసిపీస్ అందులో ఏమున్నాయి కూడా తెలియదు, ఇంక్లూడింగ్ అజ్, మాకు కూడా తెలియదు అనమాట. మీ రెసిపీస్ మీరే బాధ్యత. ఓకే, నిన్న మొన్న నేను ఆవారా, ఓ సితారా 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 సితారా, ప్రేమ పంచుకోవే మనసారా, నిజమిది ప్యారి తూ మేరా, స్టోరీ మగధీరా, నీ సొగసుల మీద నేను స్వారీ. ఓకే, అందరికి చిట్టీలు అందేసినట్టే కదా? మరి మీరు యాప్రోల్తో రెడీ అయిపోండి. సో అందరికి చిట్టీలు అందేశాయి కదా? ఎస్. అలాగే మీ మీ రెసిపీ ఏంటో కూడా మీరు నాకు చెప్పండి. సుచిత గారు, మీకు ఏ రెసిపీ వచ్చింది? పన్నీర్ రాంగ్ మ్యాంగో కర్రీ. సూపర్. నెక్స్ట్ దివ్య గారు? పన్నీర్ పాయసం. జ్యోతి గారు మీకు? మొలకెత్తిన పన్నీర్ పెసర్ల దోశ. నెక్స్ట్ విజయ్ గారు? పన్నీర్ టొమాటో పచ్చడి. నెక్స్ట్ బిందు మాధవి గారు? పన్నీర్ ఆవడ. శ్రీజ గారు? పన్నీర్ మిల్లెట్ ఉప్మా. మీకేం వచ్చింది భవానీ గారు? పన్నీర్ సేమియా ఉప్మా. నెక్స్ట్ మీకు లక్ష్మి గారు? పన్నీర్ కోకోనట్ స్వీట్ బాల్స్. స్వీట్ బాల్స్, పన్నీర్ కోకోనట్. వావ్, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు. నెక్స్ట్ సుభద్ర గారు మీకు? పన్నీర్ బొబ్బట్లు. మీకు నాగలక్ష్మి గారు? పన్నీర్ గోంగూర. నెక్స్ట్ రేణుక గారు? పన్నీర్ కిచిడి. పన్నీర్ కిచిడి. వావ్, బాగుంటుంది. నెక్స్ట్ చైతన్య లక్ష్మి గారు? పన్నీర్ స్టఫ్డ్ సమోసా. ఓకే, సో అందరికి రెసిపీస్ వచ్చేసాయి. నాకు తెలిసి మీ అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి. భలే రెసిపీ వచ్చిందే, ఈజీగా చేసేద్దామని కదా అనిపిస్తుంది అందరికీ. సరే, ఇక్కడ మెయిన్ ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎదురుగుండా ఉన్నాయి. అండ్ నా రైట్ సైడ్ మీకు దగ్గరలో అక్కడ చూసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో మనకి మిల్క్ ప్రోడక్ట్స్, హెరిటేజ్ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. పాలు, పన్నీర్, పెరుగు అండ్ అలానే నెయ్యి. నెక్స్ట్ మీకు అక్కడ మిక్సీ జార్ అవన్నీ కూడా మీకు అక్కడ ఉన్నాయి. ఎంత గ్రైండింగ్ కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో రాజు గారు, ఇందులో మనకి ఉన్న రూల్స్ ఏంటంటారు? సో టోటల్గా మీకు ఇచ్చే టైం 30 నిమిషాలు. ఓకే, 30 నిమిషాల్లో మీరు అక్కడికి వెళ్ళేసి వెజిటేబుల్స్ కానీ మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ కానీ అన్నీ తీసేసి అక్కడి నుంచి ఆ 30 నిమిషాల్లోపే మీ డిష్ కంప్లీట్ అయిపోవాలి. అలాగే ప్లేటింగ్ కూడా అయిపోవాలి. ప్లేటింగ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి నా దగ్గర పెట్టేసి. ఓకే, సో ఈ 30 మినిట్స్లో మీరు వెజిటేబుల్ కలెక్షన్ దగ్గర నుంచి డిష్ ఫైనల్ అయ్యేంత వరకు మీరు అక్కడ ఎలా వర్క్ చేస్తున్నారు, వర్క్ చేసే మెథడ్ ఎలా ఉంది,
వేస్టేజ్ ఎంత చేస్తున్నారు, ప్రాపర్గా ప్లానింగ్గా ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా నేను భార్గవి గారు ముగ్గురం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో పన్నీర్ క్వాంటిటీ దాంట్లో మనకు మేజర్గా తెలియాలి. 30 మినిట్స్ మాత్రమే ఉంది, 30 నిమిషాలు. సో ఇక మీరు స్టార్ట్ చేయొచ్చు. నేను కౌంట్ డౌన్ చెప్పేస్తాను. 3, 2, 1 స్టార్ట్. భూగోళమంతా సంచిలోన, భూగోళమంతా సంచిలోన నా ప్రేమనంతా నింపుకొచ్చా, అంగట్లో పూలన్నీ పిల్ల గుత్తంగా పాడుకొచ్చా. నా కొప్పెడంతా గుండె పైన నీ చెట్టి పేరే రాసుకొచ్చా, నీ సోకు క్షేమంకే గుళ్ళు ఆకు పూజ చేసుకొచ్చా. సో మీరు మీ వంటలు చేసుకుంటూనే ఒక లుక్ కూడా వేస్తూ ఉండండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి అప్పుడే 5 నిమిషాలు దాటిపోయింది. సో మీరు కొంచెం జాగ్రత్తగా నిదానంగా చేయండి, టైం చాలా ఉంది, కంగారు పడద్దు. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. రాజుగారు ఒక్కొక్కళ్ళు మామూలుగా అసలు ఎక్కడ అటు ఇటు తిప్పకుండా చాలా ఫోకస్డ్గా ఉన్నారండి. అంటే వాళ్ళ చూపులన్నీ స్టవ్ మీద పరిగెత్తుతున్న మైండ్ మాత్రం 10 గ్రాముల బంగారం 10 గ్రాముల బంగారం మీదే ఉంది. దోశలు రెడీ అయిపోతున్నాయండి ఇక్కడ అప్పుడే. పర్ఫెక్ట్ ఇలా ఉండాలి, కాస్త క్రిస్పీగా ఉండాలి, అలాంటిది ఏదన్నా దానికి కొన్ని ఉన్నాయంటారా? రకాన్ని బట్టి ఉంటుంది. చిన్న నోటీస్, సో ఎవరి డిష్ అయినా కూడా కంప్లీట్ అయిపోయినప్పుడు ఇమీడియట్ గా మీ ప్లేటింగ్ అంతా కూడా రెడీ అయిపోయి తీసుకొచ్చిన తర్వాత టేబుల్స్ ఉన్నాయి కదా, ఆ టేబుల్ మీద మీ నెంబర్ తో సహా అక్కడ డిస్ప్లే చేసేయండి. అయితే ఈ ఆవిడ డీప్ ఫ్రై ఇలాంటప్పుడు మనకి ఆయిల్, అమ్మో నేను సీక్రెట్ చెప్పేస్తే ఆవిడ ఫాలో అయిపోతారేమో, లేదు నేను దీని తర్వాత మాట్లాడతాను. అంటే ఆయిల్ కడిగేసి పెట్టేస్తే బాగుంటుంది అంటారా? అవునవును, ఎలా ఉంటుంది? ఇప్పుడే హాఫ్ టైం అయిపోయింది, మనకి 15 నిమిషాలు దాటిపోయింది. మరి ఇంకా ఎక్కడ నాకు దోశ తప్పితే ఏమీ ఒక కొలిక్ వచ్చినట్టు అనిపించట్లేదు. మిల్లెట్స్ కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుందా? బట్ ఏదైనా 30 నిమిషాల్లో చేసేయాలి, పైగా రుచి కూడా బాగుండాలి, కండిషన్స్ అప్లై. అవును. ఇక్కడ ఈవిడ చక్కగా చీజ్ బాల్స్, పన్నీర్ బాల్స్ రెడీ చేసేస్తున్నారు. స్వీట్ బాల్సే. ఒక అప్పుడే ప్రెజెంటేషన్ వరకు వచ్చేసారండి ఆవిడ, మంచిగా గార్నిష్ కూడా చేసేసారు. దోశ దగ్గరే ఉన్నారు మీరు, ఇంకా దోశ దగ్గరికి రావట్లేదు. అమ్మాయి సమోసా ఎంతవరకు వచ్చింది? సమోసా ఏమ్మా, ట్రైన్ టైం అవుతుందమ్మా, తొందర పార్సిల్ కట్టమ్మా. 2 సమోసాలు, 3 సమోసాలు. టీ ఎలాగో పక్కింట్లో పెట్టేసేసుకుంటాం మేము. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మెయిన్గా మీరు తయారు చేసే డిష్ మీద పెట్టండి. దాంట్లో టేస్ట్ ఉండాలి, టెక్స్చర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. గార్నిష్ అనేది టైం ఉన్నప్పుడు చేయండి. సో ఇక్కడ ఒక డిష్ రెడీ అయిపోయింది. సో కౌంటర్ నెంబర్ 10 శ్రీలక్ష్మి మణి గారు ఫినిష్ చేసేసుకుని చక్కగా గార్నిష్ కూడా చేసేసారు. అక్కడ పెట్టేసేయండి. రాగే నా రాకాసి నువ్వే బయటేసి అట్టా తోపేస్తే
నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఓ సిగ్నల్ వచ్చింది. లాస్ట్ 20 సెకండ్స్. లాస్ట్ 20 సెకండ్స్ దాటిపోయి 15 సెకండ్స్. అక్కడ సమోసాలు రెడీ అయిపోయింది. లక్ష్మి 9, 8, 7, 6, 5 4 3, 2, 1. స్టాప్. సో మన హెరిటేజ్ ఎవ్రీడే యమ్మీ గ్రాండ్ ఫినాలీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి కూడా బిగ్ అప్లాజ్ అండి. సో మచ్, చాలా బాగా ప్రెజెంట్ చేశారు. రాజు గారు, మరి అసలైన జడ్జ్మెంట్ ఇచ్చే టైం వచ్చేసింది. సో ఇంకెందుకు ఆలస్యం, అసలు మీకే నేను ముందు అసలు ఇవ్వను, నేను తిరిగి అంటే నేను చాలా పంతాను, మిగిలిందంతా మీకే. సరే, అదే అర్థం చేసుకోవాలి మీరు. రా మ్యాంగో పన్నీర్. గెస్ట్ అండ్ జడ్జెస్ ఆ టేస్ట్ ని ఆస్వాదిస్తున్నారు. ఆ రుచులు వాళ్ళ బ్రెయిన్ లో ఉండే నరాల వరకు వెళ్ళాయి. అవి ఎలాంటి అవుట్పుట్ ఇస్తుందా అని చెప్పేసి ఇప్పుడు వెయిట్ చేయాలి. బాగుందండి. మీరు ఎంత బాగా చెప్తుంటే వాళ్ళు ఏఐలో ఇంకేమన్నా చూపిస్తారేమో అని చెప్పి ఆ నరాల్లోంచి అలా 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 మూవీస్ ఆ స్పార్క్స్ అన్ని కనిపిస్తాయన్నమాట. స్ప్రౌట్స్, మొలకల పెసర్లతో దోస. పన్నీర్ ఆవడ. పన్నీర్ సేమియా ఉప్మా. నెక్స్ట్ రెసిపీ బొబ్బట్లు. పన్నీర్ బొబ్బట్లు. నైస్. నోట్లో పెట్టగానే కరిగిపోయింది. రేణుకా కిచిడి. చాలా బాగుందండి. శభాష్. నెక్స్ట్ 7th పాయసం సాహితి గారు. 8th వన్ విజయ గారు. 9th మిల్లెట్ పన్నీర్ ఉప్మా. నెక్స్ట్ వన్ చూద్దాం మనం. 10th పార్టిసిపెంట్ శ్రీలక్ష్మి. బాగుంది ఇది కూడా. స్వీట్ పన్నీర్ గోంగూర. మా వాళ్ళు మీకు గోంగూర ఎక్కువ ఇవ్వలేదా అండి? గిన్నెలు అడుగునుంది పైకి. పన్నీర్ సమోసా. టేస్ట్ ఎంత బాగుంది. సో ఇప్పుడు టేస్టింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ మన గెస్ట్ నోటి ద్వారానే విందాం. ఒకసారి మేము ఇద్దరం డిస్కస్ చేసేసి షూర్గా చెప్పేస్తాం. తప్పకుండా. రాజు గారు టైం తీసుకున్నారు, ఒక కన్క్లూషన్కి వచ్చారు కదా. సో మరి ఫైనల్ విన్నర్ ఎవరో చెప్పేస్తారా? ఒకసారి చూద్దాం వాళ్ళ మొహాల్లో ఎవరిని రాజుగారు సెలెక్ట్ చేసేవారు అనుకుంటున్నారో. మాలో ఎవరికి వచ్చినా మేము స్పోర్టివ్గానే తీసుకుంటామండి, అందరం షేర్ చేసుకుంటామండి. ఒక్కొక్క గ్రామ్ అన్నట్టుగా చూస్తున్నారు అందరూ. అంటే మిగతా 2 గ్రాములు ఎక్కడి నుంచి తీసుకొస్తారని అది కూడా ఆలోచిస్తారు వాళ్ళు, అండర్స్టాండింగ్ బట్టి.
ది బెస్ట్గా ఎన్నికైంది అంటే ఆల్మోస్ట్ మనం అనుకున్నది ఒకటే. సో ఆ ఒకటి ఎవరు అనేది ఎవరు? మాకు ది బెస్ట్గా అనిపించిన డిష్ అంటే నేను చెప్పిన టేస్ట్, టెక్స్చర్, సో ప్రజెంటేషన్ వైజ్గా కూడా అన్నీ కూడా కరెక్ట్గా కుదిరినవి. భార్గవ్ గారు మీరు చెప్పేసేయండి. నేను కాదండి, మీరే చెప్పండి. అయ్యి బాబోయ్, ఓకే, పన్నీర్ పాయసం. కళ్ళ జోడు తీస్తే నీలాంటి వాడే, షర్టు పైకి పడితే నీలాంటి వాడే. టక్కుటైలు తీస్తే మీ దానికి నిజంగా వచ్చిందండి. మీరు ఇంకా అందులోంచి బయటికి రావట్లేదు అనిపిస్తుంది నాకు. కరెక్టా? సో మీరు ఒప్పుకున్నారా? లేకపోతే చెప్పండి మళ్ళీ ఇంకేదన్నా ఇంట్లో అయ్యి బాబోయ్, బంగారం అండి బాబు. హెరిటేజ్ ఎవ్రీడే యమ్మీ గ్రాండ్ ఫినాలీలో విజేతకి 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్. సో పన్నీర్ పాయసం మనకి ఈరోజు 10 గ్రాముల బంగారం గెలుచుకున్న డిష్. సో సూపర్గా చేసింది, అన్ని రకాలైనటువంటి ఆ టేస్ట్ దాంట్లో బాగా మెయింటైన్ చేస్తూ. వన్స్ అగైన్ నేను కాంగ్రాట్స్ అండి మీకు. So, చాలా బాగుంది మీ డిష్. ఒక్క మాట మాట్లాడండి, ఇప్పుడైనా ఒక్క మాట మాట్లాడండి. ఈ క్రెడిట్ అంతా నేను నా స్పౌస్కి వదలుచుకున్నాను. లైక్ హీ సపోర్టెడ్ మీ. ఆయన సపోర్ట్ వల్లే నేను ఇక్కడికి వచ్చాను, గెలిచాను. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్. సో ఇప్పుడు టాప్ 5లో ఎవరున్నారో చెప్పాలండి. ఓకే, సో టాప్ 5లో భార్గవ్ గారు మీరు చెప్పేసండి. ఆల్టర్నేట్గా అలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోదాం. టాప్ 5లో మాకు బాగా నచ్చిన రెసిపీస్, డిషెస్ వచ్చేసి ఫస్ట్ వన్ మీరు చేసిన స్వీట్ బాల్స్ అండి. అవి చాలా బాగున్నాయి, బెస్ట్ అనిపించింది. పన్నీర్ పాయసం తర్వాత మీ డిష్ కూడా టేస్టీగా అండ్ బ్యాలెన్స్డ్గా అనిపించింది. స్వీట్ బ్యాలెన్స్ అది చాలా బాగుంది. ఏ రావులపాలెం, కమ్ ఆన్ టు ద స్టేజ్. ఏ కమ్ ఆన్. అయ్య బాబాయ్, చివరి ఆఖరి కొట్టేశారండి. శ్రీలక్ష్మి గారు అండ్ అలానే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హెరిటేజ్ ఫుడ్స్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా అందుకుంటున్నారు. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ శ్రీలక్ష్మి గారు ఎస్ రండి, సూపర్. సో మరి గిఫ్ట్ హ్యాంపర్ సో నెక్స్ట్ వచ్చేసి సేమియా పన్నీర్ ఉప్మా. హెరిటేజ్ ఫుడ్స్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. బరువు బాధ్యతలు వచ్చాయి మీకు ఇప్పుడు, ఇంకా టేస్టీగా చేసి పెట్టడానికి అనమాట పన్నీర్ తోటి. ఓకే ఓకే, జాగ్రత్తగా వెళ్ళిపోండి అలానే. నెక్స్ట్ ఎవరు రాజుగారు? పన్నీర్ గోంగూర. హెరిటేజ్ ఫుడ్స్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. టాప్ 5లో ముగ్గురు చూసాం, ఇంకా ఇద్దరున్నారు రాజుగారు. ఎస్, భార్గవ్ గారు చెప్పేసింది. మామిడికాయ కర్రీ, పన్నీర్ కర్రీ. పన్నీర్ రా మ్యాంగో కర్రీ. హెరిటేజ్ ఫుడ్స్ తరపున గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్ సుజిత గారు. టాప్ 5లో లాస్ట్ పార్టిసిపెంట్ ఎవరో చూద్దాం. పన్నీర్ పెసరట్టు. కంగ్రాట్స్ మేడం, వచ్చేసేయండి. రండి రండి. హెరిటేజ్ ఫుడ్స్ తరపున గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా 6 పార్టిసిపెంట్స్ ఉన్నారు మనకి. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. బట్ దాంట్లో కొంచెం మనం గ్రేడ్ గారిని చూసుకుంటాం చేయాలి కాబట్టి తప్పక చేసాము. సో మీరు కూడా ఏం తక్కువ లేదండి, మీరు కూడా చాలా 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 బాగా చేశారు కోసం. సో నెక్స్ట్ పన్నీర్ టమాటో పచ్చడి. పార్టిసిపెంట్స్ చాలా బాగా వంటలు చేశారు అండ్ వాళ్ళు చేసిన వంటకాల్ని మీరిద్దరూ చక్కగా టేస్ట్ చేసి కరెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారండి. థ్యాంక్ యూ. మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలానే చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఇలానే ఎంకరేజ్ చేస్తూ మరిన్ని కొత్త కొత్త ఇన్నోవేటివ్ షోస్, ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ చేయడంలో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ హెరిటేజ్ ఎవ్రీడే యమ్మీ గ్రాండ్ ఫినాలే సీజన్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ గోయింగ్ టు బి సూన్లీ మనం ఇంకొక కొత్త ప్రోగ్రామ్ తో కూడా రాబోతున్నాము. అండ్ లేడీస్ రెగ్యులర్ గా మన ఈటీవీ అభిరుచి ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి, సరికొత్త రెసిపీస్ నేర్చుకుంటూ ఉండండి. మరో అందమైన షోలో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.